ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో వైరల్గా మారిన హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తా ఉన్నా. అదేంటంటే సేవ్ ద దామగుండం రిజర్వ్ ఫారెస్ట్. ఈ ప్రస్తుత కాలంలో సేవ్ ద దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ అనేది సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. అసలు ఈ సేవ్ ద దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఏంటి అని చెప్పేసి అయితే చాలా మందికి తెలియదు. నాకు కూడా రీసెంట్గా నేను కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకున్నా అసలు ఏం జరుగుతుంది సేవ్ దామగుండంలో అని చెప్పేసి అయితే చెప్తా. దామగుండం అనేది తెలంగాణ స్టేట్లోని వికారాబాద్ డిస్టిక్లో ఉంది. అది ఒక దట్టమైన అడవి ప్రాంతం, అంటే రిజర్వ్ ఫారెస్ట్. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో నేవీకి సంబంధించిన ఒక రేడార్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే అధికారులు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అప్పుడు మొదలైంది కాదు, 2007 నుంచి అయితే మనకు ఈ ప్రాజెక్ట్ మొదలైందని చెప్పేసి అయితే తెలుస్తూ ఉన్నది. నేవీ రేడార్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్తాను నేను, ఫస్ట్ వినండి. ఈ నేవీ రేడార్ ప్రాజెక్ట్ అనేది దామగుండంలో ఎందుకు పెడతా ఉన్నారంటే, సముద్రంలో ఉండే సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో దానితో కమ్యూనికేషన్ చేయడానికి ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే నేవీ రేడార్ ప్రాజెక్ట్. ఈ నేవీ రేడార్ ప్రాజెక్ట్ వల్ల ఎన్నో రేడియేషన్స్ అనేవి మనకు గాలిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు మాకు వద్దురో బాబు అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలైతే మొరబెట్టుకుంటా ఉన్నారు మనకు ప్రభుత్వాలకి. ఈ ప్రాజెక్టు రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే దట్టమైన అడవి, అంటే 12 లక్షల వృక్షాలు అనేవి మనకు ఇక్కడ నరికేసి ఈ ప్రాజెక్ట్ని అయితే అక్కడికి తేవడం జరుగుతూ ఉన్నది. దానివల్ల మనకు ప్రకృతి అనేది ఎంతో పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేచర్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్ ఆపాలి అని చెప్పేసి అయితే ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు మనకు వద్దు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న లోకల్లో ఉండే విద్యార్థులు కానీ అక్కడ ప్రజలు కానీ ఎంతో ప్రొటెస్ట్, అంటే నిరసనలు అయితే తెలుపుతూ ఉన్నారు. ఇది వాస్తవానికి చాలా మంచి ప్రాజెక్ట్ అయినప్పటికీ మనకు ఈ ప్రాజెక్ట్ అనేది మనకు అడవి లేని ప్రాంతంలో, పంటలు పండని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్టు వేయడం అనేది చాలా మంచిది. కాబట్టి అలాంటి ప్రదేశానికి ఈ ప్రాజెక్ట్ అనేది షిఫ్ట్ చేయడం వల్ల ప్రజలకు కానీ ప్రకృతికి కానీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించి మనకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ని అయితే వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ఉన్నాను.